వెల్కమ్ టు అగ్మార్క్స్. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు నిజమైన ఉపశమనం కలిగించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం వినూత్న చర్యలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రైతుల విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విద్యుత్ అంబులెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ విధానం ద్వారా రైతులకు వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతాయని ఆయన తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన బట్టి విక్రమార్క విద్యుత్ శాఖలో విస్తృత స్థాయిలో సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు. రైతులు తరచూ ఎదుర్కొనే ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, తక్కువ వోల్టేజ్, అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు విద్యుత్ అంబులెన్స్లను తీసుకువచ్చామని తెలిపారు. కరెంటుకు సంబంధించిన ఏ సమస్య ఎదురైనా రైతులు 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే సంబంధిత సిబ్బంది స్పందించి 24 గంటల్లోపే సమస్య పరిష్కారాన్ని చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అలాగే రైతుల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వారానికి 3 రోజులు విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని బట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు నేరుగా పొలాలకు వెళ్లి రైతులను కలుసుకొని వారి విద్యుత్ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నానన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ట్రాన్స్ఫార్మర్ల కొరతపై ప్రశ్నించగా, అదనపు విద్యుత్ లోడ్ అవసరం ఉన్న రైతులకు మాత్రమే కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తున్నామని, అవసరం లేని చోట అనవసరంగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని బట్టి స్పష్టంగా చెప్పారు. రైతుల సాగుకు విద్యుత్ అడ్డంకి కాకుండా నిరంతర సరఫరా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకాన్ని సమర్థవంతంగా రైతులకు ఉపయోగపడే విధంగా అమలు చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా కలిసినట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో వినియోగం కాకుండా మిగిలిపోయిన పీఎం కుసుమ్ పథకానికి సంబంధించిన కోటాను కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న కారణంగా పీఎం సూర్యఘర్ పథకానికి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని బట్టి తెలిపారు. అయినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో మోడల్ సోలార్ ప్రాజెక్టుల అమలుకు కొన్ని గ్రామాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని విస్తృతంగా పెంచి రైతులకు విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు పర్యావరణ హితమైన సాగును ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.